నా పేరు ఏకాంబరం సార్. ఎస్ఏ సోషల్ స్టడీస్ రాశాను. మా కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయి సార్. దీంట్లో 5 పోస్టులు మెరిట్ ప్రకారం, 2 పోస్టులు ఆరిజినల్ ప్రకారం అని చెప్పి ఇచ్చారు సార్. నేను మెరిట్ లో 6 అభ్యర్థిని సార్. నేను ఈ ప్రకారంగానే నాకు కాల్ లెటర్ ఇచ్చారు. ఆ ప్రకారంగానే వెరిఫికేషన్ చేశారు. సక్సెస్ఫుల్ అని చెప్పి పంపించారు. సెలక్షన్ లిస్ట్ పెట్టినప్పుడు మా పేరు లేదు. ప్రతి కాల్ లెటర్ లో వెనక చాలా క్లియర్ గా బోల్డ్ గా రాసి, ప్రతి కాల్ ఏ క్యాండిడేట్ కూడా విభేదించడానికి లేదు. ఏమని రాసి ఉంది? ది మియర్ కాల్ లెటర్ ఇస్ ఓన్లీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఆఫ్ సెలెక్షన్. ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత నన్ను ఎందుకు సెలక్షన్ లిస్ట్ లేదు అని అడగటం ఎంతవరకు కరెక్ట్? ఏకాంబరం కేసులో ఇతనికి వచ్చింది 125 ర్యాంక్. 7 వేకెన్సీలు ఉన్నాయి. 7 వేకెన్సీలో ఫస్ట్ 5 ఏమో మెరిట్ ప్రకారం వచ్చేసి, లాస్ట్ 2 ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కింద వచ్చింది. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ BCD లో వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరికే వస్తుంది. అది ఓసీలో ఉండుంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు ఓసీ వాళ్ళ సీట్లలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇతను అడగచ్చు, మాకు కాల్ లెటర్ పంపించారు కదా, దిస్ ఈస్ ఓన్లీ ఫర్ వెరిఫికేషన్ కాల్ లెటర్.